హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 ఆరాధన క్షేత్రుడు నా ప్రియ పరలోక తండ్రి ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. పరలోక పాటల్లో ఆదలో అయ్యా జనకీర్తన మీరు తోడుగా ఉన్నారు. వాక్య ప్రసంగంలో వెళ్తుండగా మాతో మీరు మాట్లాడండి. నేను బడుచుండగా మీ వాక్యాన్ని నీ బిడ్డలకు ఏ విధంగా అర్థమయ్యేటట్లు వివరించడానికి మీరు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రతి ఒక్కరు కూర్చున్నాం. నేను ఒక్క 10 నిమిషాలు వాక్యాన్ని పంచుకొని మన మధ్యలో మరి పెద్దవారు మరి దైవజనులు ఉన్నారు. మరి మన సంఘానికి రావడం మనకి ఎంతగానో క్షేమకరం, ఆశీర్వాదం కనుక నేను ఒక 10-15 నిమిషాల్లో వాక్యాన్ని ముగించి మరి అందుకే త్వరగా ముగించిన పాటలు 12 కూడా అవ్వలేదు. 12:15 నేను నా ప్రసంగాన్ని ముగించి ఆయనకు నా సమయాన్ని ఇస్తాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం ప్రతి ఒక్కరు మీ యొక్క బైబిల్ లేఖనాన్ని తిని మత్తయి రాసిన శుభవార్త 26వ అధ్యాయం 36 నుండి 46 వరకు. మత్తయి రాసిన శుభవార్త 26వ అధ్యాయం మత్తయి 26 నుండి 46 వాక్యాలు ఒకసారి చదవండి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు వెంట పెట్టుకొని దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టిను. అప్పుడు యేసు 45-46 వాక్యాలు ఒకసారి చదవండి. 45-46. అప్పుడు ఆయన తన శిష్యుల ఎదుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్న వాక్యం మనందరికీ సుపరిచితమే. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి పెరిగి తన 33-4 సంవత్సరాల జీవిత కాలంలో తన అప్పగింపబడే రాత్రి ఆ యొక్క స్థానంలో ఆ సమయంలో దేవుడు గెత్సేమనే అనబడే ఒక తోటకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన ప్రార్థన చేసుకోవడానికి. ఒక మాట కనబడతా ఉంది ఏంటంటే, ఇదిగో తండ్రి, ఇదిగో ఈ యొక్క గిన్నెను నా ఎదురు నుండి తొలగించు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించని దేవుడు ఎంతగానో ఏడుస్తూ ఎంతో చింతాక్రాంతుడు అవుటకును ప్రార్థన చేయడానికి ఏం చేస్తాడు, దుఃఖాక్రాంతుడు అవటానికి గెత్సేమనే తోటకు వెళ్ళాడు. గెత్సేమనే అనే అర్థం ఏంటంటే, గెత్సేమనే తోటకు వేదన అనే అర్థాన్ని బైబిల్ స్కాలర్స్ పండితులు చెప్తా ఉన్నారు. ఏంటి వేదన స్థలం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో ఆ యొక్క వేదన పడుతూ అడుగుతా ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను అప్పగింపబడాలా,
అయ్యా ఇదిగో నేను సిలువకు అప్పగించబడాలా ఖచ్చితంగా అంటే దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇది నా చిత్తం, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇది నా చిత్తం, ఈ చిత్తాన్ని జరిగించడానికి కదా నువ్వు భూమి మీదకి వెళ్ళింది, మరలా ప్రశ్నిస్తున్నావా అన్నట్లుగా మాట్లాడుతున్నట్లు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఇదిగో ఇది నీ చిత్తమైతే నేను చేస్తాను. మరి మనలో ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు? గెస్టిమనే తోట అంటే వేదనకు స్థలమని, వేదనకు మారుపేరని మనం విన్నాం. దేవుడు అడుగుతా ఉన్నాడు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వేదన చెందడానికి దుఃఖాన్ని తన ముఖంలో నుండి ఆ యొక్క దుఃఖాన్ని ప్రచురింపజేయడానికి ఆ యొక్క గెలిచిమనే తోటకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతా ఉంది? ఆయనకు అన్ని తెలుసు, ఇదిగో యోధ ఇస్కరియోతు వస్తాడు, ఇదిగో నన్ను అప్పగించేస్తాడు, ఈ రాత్రి నేను అప్పగింపబడుతున్నాను ఇదిగో అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అన్ని. ఎందుకంటే ఆయన భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు. ఆయన ఎవరు సర్వాంతర్యామి, ఆయన ఎవరు సర్వాధికారి. అలాంటి దేవుడు మన కొరకు ఏం చేస్తామో తెలుసా? అప్పగింపబడడానికి సైతం అని ఏమాత్రం వెనకడుగు వేయటం లేదని దైవలేఖనం చెప్తా ఉంది. అవును కదా? మరి ఈనాడు మనం ఇలా జీవిస్తున్నామంటే, ఈనాడు మనం ఇలా సంఘాల్లో కూర్చొని ఆరాధిస్తున్నామంటే, ఇలాగ స్వేచ్ఛగా దేవుని మందిరంలో ఉండి వాక్యాలు వింటున్నామంటే కేవలం అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహాదయ, అతని అత్యున్నతమైన కృప అని దేవుని పేరు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇదిగో ఇది నేను అప్పగింపబడే రాత్రి, ఇదిగో అప్పగింపబడే రాత్రి నేనేం చేస్తా ఉన్నాను? వేదన పడతా ఉన్నాను. అలాంటి వేదన మనలో కలగాలని దేవుడు చెప్తాను. 36 నుండి 46 వాక్యాలు మనం చదువుకున్నాం కదా. ఆ యొక్క వాక్యాల్లో ఏం చేస్తా ఉన్నాడు? ఎవరెవరిని వెంట పెట్టుకొని వెళ్ళాడు అతనితో పాటు? పేతురును వెంట పెట్టుకుని పోయి దుఃఖపడటానికి, చింతాక్రాంతి రావడానికి మొదలు పెట్టాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎవరో ఇద్దరు మాత్రమే తీసుకెళ్ళాడు, మిగతా 10 మంది శిష్యులను అక్కడ వదిలిపెట్టాడు. ఒక శిష్యుడైన యోధ ఇస్కరియోతు ఎవరితో ఉన్నాడు తెలుసా? యోధ మత పెద్దలతో, దేవుణ్ణి అప్పగింపబడే ఆ యొక్క మత పెద్దలతో ఉండి వస్తా ఉన్నాడు. తన సైన్యాన్ని తోడుకొని, ఆ యొక్క యోధ సైన్యాన్ని తోడుకొని దేవుని, ఇదిగో మేము ఎలా గుర్తుపట్టాలయా యేసుక్రీస్తు ప్రభువు అంటే అని అంటూ ఉంటాడు కదా. నేను ఒక ముద్దును పెడతాను, ఒక కపటమైన ముద్దును పెడతాను అంతకు ముందు అంటా ఉంటాడు కదా. యేసుక్రీస్తు ప్రభువు తన అప్పగింపబడే ముందు రాత్రి ఏం చేస్తాడు? ఆ యొక్క రొట్టెను, ద్రాక్ష రసాన్ని తీసుకొని, ఇది నా శరీరము, ఇది నా యొక్క శరీరము, ఈ యొక్క రక్తాన్ని మీరు పానీయం చేయాలి అన్నప్పుడు అంటూ ఉంటాడు కదా, ఇదిగో మీలో ఒకరు నన్ను అప్పగించబడతా ఉన్నారు, మీలో ఎవరో ఒకరు నన్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు పేతురు, యోహాను, జబదేవు కుమారుడు అందరూ ఏం చేస్తారు తెలుసా? అయ్యా నేనా? అయ్యా నన్ను అప్పగించేది నేనా అన్న సమయంలో కూడా ఎవరున్నారు? యోధ ఇస్కరియోతు కూడా అంటాడు, అయ్యా నేనా అన్నప్పుడు ఆయన చూసి, ఆయన వైపు చూసి యేసుక్రీస్తు ప్రభువు ఒక చిరునవ్వు విసురుతాడని దేవులేఖనం చెప్తా ఉంది. అప్పటికే అర్థమైపోయింది, నేనే కదా దేవుని అప్పగించేది. ఏమాత్రం క్షమాహృదయం లేకుండా, ఏమాత్రం జాలి లేకుండా, జాలి కాదు కానీ అది దైవలేఖనం నెరవేర్పు కాబట్టి ఏం చేశాడు? యోధ ఇస్కరియోతు అప్పగించడానికి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఆ యొక్క యోధ మత పెద్దల్ని, ఆ యొక్క రోమ మత పెద్దలందరినీ, సైనికులందరినీ తీసుకొచ్చి ఒక కపటమైన ముద్దు యేసుక్రీస్తు ప్రభువు పెట్టేస్తా ఉన్నాడు. మరి ఈనాడు మనం దైవజనం ముందు, దేవుని ముందు ఎంతగానో ఈ యొక్క మనుషుల ముందు మన పైరూపాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం, కానీ మన అంతరంగం, మన ఈ యొక్క హృదయం లోపల ఏముందో దేవునికి మాత్రమే తెలుసు. నా ప్రియ సహోదరుడా, మరో వాక్యం చదువుకున్నాం. అదే మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వాక్యం వరకు. మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయం 28, 30. వారు ఆయన వస్త్రమును తీసివేసి మొండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించారు. మొదటిగా ఏం చేశారు? ముందుగా ఏం చేశారంటే ఆయన అప్పగించారు, ఆ తర్వాత అపహసించారు. ఏమన్నా తెలుసా? యూదుల రాజా నీకు శుభం. ఏంటి శుభం? సిలువ వేయడం శుభమా? ఇదిగో మన కోసం ఇదిగో ఎంతగానో తగ్గించుకున్న దేవుడు అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి రావడం,
ఆ యొక్క అపహసించబడడం అది శుభమా? ఆయనకు అది శుభం కావచ్చు. ఇదిగో ఆ రోజు ఆ యొక్క భక్తులు ఆ యొక్క రోమా సైనికులు అంటూ ఉన్నారు, ఇదిగో ఆయన వస్త్రాలన్నీ తీసేసి ఆయనకి ఎర్రని అంగి తొలగించి ఒక రెల్లును తన కుడి భుజానికి గుచ్చి ముళ్ళ కిరీటాన్ని, అంటే అది ఒక కిరీటంగా, మరి యూదుల రాజు కదా, ఆ యొక్క కిరీటాన్ని ఆయనకి తలలో గుచ్చి అంటా ఉన్నారు, యూదుల రాజా నీకు శుభమని ఆయన ఏం చేశారు? అపహసించారు. తర్వాత వచ్చిన కూడా చదవండి. దానితో ఆయన తల మీద కొట్టిరి. ముందుగా ఏం చేశారు? అపహసించారు, అప్పగించారు. ఆ తర్వాత అపహసించారు. ఆ తర్వాత ఏం చేస్తా ఉన్నారు తెలుసా? చేరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. పిడిగుద్దులు ఉద్దుతా ఉన్నారు. ఇదిగో గడ్డం పట్టుకొని లాగుతా ఉన్నారు. ఎంత బాధో కదా. మరి ఆ బాధను మనం అనుభవించకుండా ఉండడానికి, ఆ యొక్క ఉమ్మును మన ముఖం మీద ఉండడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? తన ముఖాన్ని చాటుగా పెట్టాడు. తన ముఖాన్ని ముందుగా పెట్టి, ఇదిగో నా బిడ్డలు, నేను ఎన్నుకున్న నా ఇశ్రాయేలు ప్రజలు, కొత్త నిబంధన ప్రజలు, కొత్త నిబంధన ఇశ్రాయేలు క్రైస్తవుల యొక్క బాధను పడవాలని ఆనాడే దేవాది దేవుడు మూడించుకున్నాడు. ఆనాడే ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఆయన గుర్తించుకున్నాడు. ఆనాడే యూదుల రాజు నీవే అని అపహసించుకున్నాడు. తర్వాత వచ్చిన కూడా ఒకసారి చదవండి. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి ఆఖరి ఘట్టానికి వచ్చాం. ఏంటి? ఆయన్ని మొదటిగా ఏం చేశారు తెలుసు? అప్పగించారు. ఆ తర్వాత అపహసించారు. ఏమని? యూదుల రాజు నీకు శుభం అని. ఆ తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? ఉమ్మి వేశారు. అతనికి కిరీటం పెట్టారు. ఆ కిరీటం మీద పెట్టి ఒక కర్ర పట్టుకొచ్చి ఒక రెల్లును తీసుకొచ్చి ఆ కిరీటం మీద మొత్తితే, ఒకసారిగా కొడితే ఆ యొక్క ముళ్ళన్నీ ఏం చేస్తా ఉన్నాయి తెలుసా? ఆయన శిరస్సులోకి వెళ్ళిపోయి, ఆయన యొక్క మెదడులోకి దిగిపోయి, ఆయన బాధ తట్టుకోలేకపోతా ఉన్నాడు. అయినా సరే ఏమాత్రం వారిని శపించలే, ఏమాత్రం వారిని ద్వేషించలే, ఏమాత్రం వారిని దూషించలే అని అంటా ఉన్నాడు కదా. ఇదిగో మీరు ఏం చేస్తా ఉన్నారో వీరికి తెలీదు అంటూ సిలువ పైన పలికిన మాటల్లో మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఆయన సిలువ వేయడానికి సిద్ధం చేస్తా ఉన్నారు. ఎలాగా? ఇదిగో ఆ యొక్క యోధ పట్టణం నుండి ఎక్కడి వరకు? కల్వరి కొండ వరకు ఆయన భారమైన సిలువ తన భుజాలపైన, తన భుజస్కంధాలపైన వేసి మన యొక్క పాప భారాన్ని మోసుకొని పోతున్న దేవుడు కొడుకులని ఆయనకు ఒక ఆనవాలుగా సిలువను ఏం చేస్తా ఉన్నారు? ఆ సిలువ మీద మన పాపాలన్నీ వేసి, ఆ యొక్క సిలువ మీద మన యొక్క దోషాలన్నీ వేసుకొని ఆయన ఆ సిలువ అలా మోస్తా ఉన్నారు. ఎంత చిత్రహింస చేశారో కదా, ఆయన ఎంతగానో హింసించారు కదా. మరి ఆ యొక్క సిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఎంతగానో కృంగిపోతా ఉంటది. ఒక్కోసారి మన హృదయంలో నుండి ఆ యొక్క కన్నీరు ఆగదు. అయినా సరే మనం అనుకుంటాం కదా, మన కోసమే కదా దేవుడు చనిపోయింది, మన కోసమే కదా ఆయన ఇంతవరకు శ్రమను అనుభవించాడు, ఆ యొక్క మమ్మల్ని ఊహించుకున్నాడు, అపహసించుకున్నాడు. అయినా సరే ఏమాత్రం వారిని దూషించడం, ఏమాత్రం వారిని ద్వేషించడం లేదు. ఇదిగో ఈరోజు మనం శ్రమ కాలంలో ఇదిగో మనకు అనేక శ్రమలు వస్తున్నాయా? ఈ శ్రమలు ఏంటండి? దేవుడు ఏనాడో గొప్ప శ్రమను అనుభవించాడు. 2020 సంవత్సరాల క్రితమే ఆయన శ్రమను అనుభవించేసి మన మధ్యలో ఉండి ఆయన ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించడానికి వెళ్ళిపోయాడు. త్వరలో రాబోతా ఉన్నాడు. ఆఖరిగా మనం ఒక మాటను చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పటి నుండి ఉన్నాడు అనే మాటను మనం చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి భాగం 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం మొదటి భాగం చదువుదాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. చాలు. ఇక్కడ రాయబడిన మాట భూనివాసులందరూ అంటే జగదుత్పత్తి మొదలుకున్న ఆదాము నుండి, ఆదాము పాపము కొట్టివేయడానికి
యేసు క్రీస్తు ప్రభువారు ఆనాడే శిలువలో మరణించారని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇదిగో ఆ యొక్క అబ్రహాము ఇస్సాకును వధించడానికి ఆ యొక్క మోరియా పట్టణానికి, ఆ యొక్క మోరియా కొండకు తీసుకెళ్ళినప్పుడు దేవాతి దేవుడు అక్కడ కూడా ఆయన తప్పించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవాతి దేవుడు ఇంకను వధింపబడతానే ఉన్నాడు, ఇంకా శిలువ మోస్తానే ఉన్నాడు. ఈ మాట చెప్పడానికి ఏమాత్రం సందేహంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనం చేసే పాపాలు, మనం చేసే దోషాల వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఇంకను మనం ఆయన యొక్క గాయాల్లో వేలు పెట్టి అన్నాడు. ఎలాగైతే అతని యొక్క చేతి వేళలో, ఆ యొక్క చేతిలో ఉన్న కన్నంలో ఎప్పుడైతే దేవుని యొక్క చేతిని పెట్టాడో, వేలు పెట్టాడో ఆయనకు బాధగా అనిపించింది. ఏమంటారు తెలుసా? ఇదిగో ఇంకను మీకోసం శిలువ మోస్తున్నాను, ఇంకను మీకోసం నేను దుఃఖించుతున్నాను అని దేవుని యొక్క మాట లేఖనంలో రాయబడి ఉంది. అవును, మనం చేసే పాప కార్యాల వల్ల, మనం చేసే గొప్ప గొప్ప అనీతి కార్యాల వల్ల, మనం చేసే గొప్ప గొప్ప హింసల వల్ల, మనం చెప్పుకునే మాటల వల్ల దేవుడు ఇంకా దూషించబడతా ఉన్నాడు మన ద్వారా. మనం అనుకుంటాం ఎప్పుడో సిలువ వేశారు కదా, ఎప్పుడో అయిపోయింది కదా అని మనం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే పాపం చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా, ఆయన మాటను విధేయత చూపకుండా అవిధేయులుగా ఉంటామో, అప్పుడు ఎప్పటికప్పుడు దేవుని మనం సిలువ వేస్తున్నామని మనం జ్ఞాపకంలో తెచ్చుకుంటా ఉండాలి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరు ఎలా ఉన్నారు? దేవుణ్ణి అప్పగించేవారుగా ఉన్నారా? దేవుణ్ణి అపహసించేవారుగా ఉన్నారా? లేక దేవుణ్ణి ఆనాడు ఎలాగైతే పేతురు అయ్యా ఇదిగో నీవు నా సొత్తు అన్నట్టుగా మాట్లాడే బిడ్డలుగా ఉన్నారా? ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు కదా, ఇదిగో విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన రక్తపు విలువ ఎన్ని కోట్ల మందిని, ఎంత యొక్క భూప్రపంచాన్ని మొత్తాన్ని మార్చడానికి సంసిద్ధంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ఇదిగో ఒక మాట జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఈనాడు మనం ఈ యొక్క శ్రమలను అనుభవించకుండా ఉన్నామంటే, ఈనాడు మనం ఆయన యొక్క దోషాలను, ఇదిగో మనం ఆ యొక్క ఉమ్మును మనం మీద పడకుండా ఉన్నామంటే కేవలం అది అతని అత్యున్నతమైన కృప మాత్రమే. ఆనాడు సిలువలో వేలాడుతూ ఆయన పలుకుతున్న మాట, ఇదిగో తండ్రి వీరేం చేస్తున్నారు కనుక వీరిని క్షమించండి అంటూ దేవాతి దేవుడు తన ప్రాణాన్ని విడిచాడు. ఈనాడు మన కొరకు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఎంతవరకు సజీవ రెక్కల్లో ఉంచాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మరి ఈ ఆఖరి గమనంలోకి వచ్చాం. మరొక సందేశాన్ని మనం వినాలి, అందుకే త్వరగా ముగిస్తా ఉన్నాను. ఒకసారి సిలువను చూడండి, సిలువ దర్శనాన్ని చూడండి. సిలువలో దేవాతి దేవుడు ఎంతగానో శ్రమ ఉందాడు కదా, ఎంతగానో మన పాపాల నిమిత్తం ఆయన గొప్ప గొప్ప శ్రమలను అనుభవించాడు కదా. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుణ్ణి అప్పగిస్తున్నామా? దేవుణ్ణి హింసిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన మాటను. విన్న వాక్యాన్ని వదలకుండా, విన్న వాక్యాన్ని వృధా చేయొద్దు. ఇగో ఇంతవరకు ఒకవేళ నీవు యోధా ఇస్కరియోతులా ఉన్నావేమో, ఇంతవరకు ఒకవేళ రోమ సైనికుల వలె ఉన్నావేమో దేవుని అప్పగించే పనులు. ఇదిగో ఎప్పటికైనా నీ మనసు మార్చుకో, ఎప్పటికైనా నీ యొక్క అంతరింద్రియాన్ని నీవు మార్చుకో. దేవుడు నీకు రాతి గుండెను తీసి మాంసపు గుండె ఇచ్చే సమయం ఈ యొక్క సమయం. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నన్ను దూషించారు, నన్ను అపహసించారు, నా మీద వంగులు వేశారు, నన్ను సిలువకు అప్పగించినా సరే వారిని క్షమిస్తూనే ఉన్నారు. ఇంకను నన్ను సిలువ వేస్తా ఉన్నారు ఈ ప్రజలు, ఇంకను నన్ను సిలువకు అప్పగిస్తా ఉన్నారు ఈ ప్రజలు అంటూ దేవుడు ఎంతగానో దుఃఖిస్తా ఉన్నాడు కదా. గెత్సేమనే తాళంలో క్రీస్తు వేళను చూశాం కదా. ఆ యొక్క గిన్నె నయా నీ చిత్తమైతే దీన్ని నా ఎదురు తాగించుకొని నీవు కూడా అడుగు. శ్రమ ఉందా, బాధ ఉందా, అనారోగ్యమా, దేవుని అడుగు. దేవుడు చెంతకురా, అయ్యా ఇది నీ చిత్తమైతే నేను అనుభవిస్తా అని ఒక మాటతో సరిపోద్ది. అదే కానీ దేవుడు దూషించడం ఏంటి? ఒకప్పుడు మన ద్వారా దూషించబడిన దేవుడు మరలా దూషించబడకూడదని వాక్యం నేను చెప్పాను. దేవుడు ఇంతవరకు ఎవరెవరితో మాట్లాడాడు వారి గుండె కరిగిపోవాలి. ఆ యొక్క శిలువ ధ్యానాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఇదిగో ఇంకా ఒకవేళ అప్పగిస్తే నువ్వు దేవుని అప్పగించవద్దు. అలాగే ప్రార్థనలో ఉందాం. అయ్యా ఇంతవరకు మాతో మాట్లాడావు లేక ముందు సందేశంలో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగనే దేవుని సన్నిధిలో మనం ఉందాం. నీకు స్తోత్రం అంటూ శిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే శిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర, తారుకారు దేహాంబుకైనా పాపాత్ముల కొరడాలు ఎన్నో, తారుకారు దేహాంబుకైనా పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేనాయ ప్రేమ, బదులు పలుకలేనాయ ప్రేమ, నోరు తెరువలేనాయ ప్రేమ, బదులు పలుకలేనాయ ప్రేమ, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే శిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల